ఉదయకాల ప్రార్థన. అత్యున్నతుడా, సర్వోన్నతుడా, సకల సృష్టిని నోటి మాట చేత సృజించిన మా ప్రభువా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. అవునయ్యా, గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా మీ కృప చూపించారు తండ్రి, మీ కరుణను చూపించారు ప్రభువా. మాకు కావలసిన నిద్రను దయచేశారు, మా గృహాల చుట్టూ మీ కాపుదలను దయచేసినందుకు కూడా స్తోత్రాలు. ఈ ఉదయ కాలమున తండ్రి, మేము సజీవులంగా ఉన్నాము అంటే, మరొక రోజును మా కన్నుల ద్వారా ఈ విధంగా చూడగలుగుతున్నాము అంటే, అయ్యా అది కేవలము మీ కృప మాత్రమే నాయనా. మా బలం కాదు, మా శక్తి కాదు, మా జ్ఞానము, మా ధనము కాదు తండ్రి. మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఈ నూతనమైన దినమును బట్టి మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞతలను చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. ఎస్ లార్డ్, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం ద్వారా ఈ ఉదయాన్నే మాకు తెలియపరుస్తున్నారు. అవునయ్యా, మేము దేనిని బట్టి అయితే ఈరోజు భయపడుతున్నాము, దేనిని చెయ్యలేము అనైతే మేము కలవరపడుతున్నాము, ఏదైతే మా వలన సాధ్యం అవుతుందా అవ్వదా అనే అయోమయములో అయినా ఎంతమంది అయితే బిడ్డలు ఉంటున్నారో మీరు వాగ్దానం చేస్తూ ఉన్నారు. నిబ్బరం కలిగి ఈరోజు ధైర్యముగా ఉండుడి, ఆ కార్యం సఫలమవుతుంది, మీరు అనుకున్నది జరుగుతుంది అని తండ్రి మీరు ఇచ్చిన ఈ బలమైన వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు. ప్రతి ఒక్కరూ కూడా ఈ వాగ్దానాన్ని స్వీకరించి వారు దేనికి ఈరోజు భయపడకుండా ధైర్యము కలిగి ముందుకు సాగే కృప చూపించండి. ఈ ఉదయముననే లేవగానే ఈ ప్రార్థనలో అనేక మంది బిడ్డలు విశ్వాసముతో ఏకీభవిస్తున్నారు. ఈ రోజంతను తండ్రి బిడ్డలకు ఆశీర్వాద కారకంగా మార్చండి. ఈ రోజంతా వారు అనుకున్నవన్నీ కూడా జరగడానికి కృప చూపించండి. వారికి ఏ ఆటంకం, ఏ అవరోధాలు, ఎటువంటి సమస్యలు ఈరోజు ఎదురవ్వకుండా వారిని ఆపకుండా కృప దయచేయండి. ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలన్నిటినీ కూడా దీవించండి. అయా, ఆగిపోయి ఉన్న కార్యములు, పనులు కూడా మీ మాట చొప్పున వాటిని మరలా పునఃప్రారంభించండి తండ్రి. నూతనంగా తండ్రి ఈరోజే పనులు ప్రారంభిస్తున్నారు, ఉద్యోగాలకు వెళ్తున్నారు, వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు, గృహాలు నిర్మించుకుంటున్నారు తండ్రి. వారందరినీ కూడా దీవించండి, ప్రతి కార్యమును సఫలపరచండి. ప్రతి విధమైన పనిలో ప్రతి ఒక్కరిని నూరంతలుగా ఫలింపచేయండి. అయినా ఏ బిడ్డ కూడా ఆకలితో అలమటించకుండా, అనారోగ్య సమస్యలు లేకుండా, ఆర్థిక పరంగా ఈరోజు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి. అయ్యా, వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. అయ్యా, అదే రీతిన సమృద్ధితో ప్రతి బిడ్డను నింపండి తండ్రి. నాయనా, ఎగ్జామ్స్ కోసం వెళ్తున్నారయ్యా, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారయ్యా, చదివినవన్నీ జ్ఞాపకం ఉంచుకునే జ్ఞాపక శక్తిని వారికి దయచేయండి. ప్రతి దానికి జవాబు చేయగలిగిన సామర్థ్యమును మీరే అనుగ్రహించండి. ఎస్ లార్డ్, ఆపరేషన్స్, డెలివరీస్లో మీరు తోడై ఉండండి. రిపోర్ట్స్ విషయంలో కూడా వారికి అనుకూలంగా ఆ రిపోర్ట్స్, ఆ చెకప్స్ ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. నాయనా, ప్రయాణాలు ముఖ్యంగా మీ చేతికి అప్పగిస్తున్నాం. ఏ బిడ్డకు ఏ అపాయం, ఏ ప్రమాదం మార్గములో ఎదురవ్వకుండా నాయన, అయా క్షేమముగా వెళుతున్న ప్రతి ఒక్కరు కూడా అదే రీతిన మరలా క్షేమముగా గృహాలకు, గమ్యస్థానాలకు చేరుకోవడానికి మీ కృపా సహాయమును దయచేయండి తండ్రి. ప్రభువా, ఈ రోజున గృహములలో ఒంటరిగా ఉంటున్నారయ్యా, ఎటువంటి సమస్యలు వారి దగ్గరకు రాకుండా, ఏ దుష్టుడు వారిని తండ్రి ఆటంకపరచకుండా ఈరోజంతా మీరే వారి గృహము చుట్టూ కంచె వేసి కాపాడమని అడుగుతున్నాము తండ్రి. అదే విధముగా ఈ రోజున సమాధానమును, ప్రశాంతతను, నెమ్మదిని ప్రతి బిడ్డకు దయచేయండి.
మీకు ఆయాసకరంగా మా జీవితాలు ఉండకుండా మీ నామాన్ని ఘనపరిచే విధంగా మమ్మల్ని రోజు నిలబెట్టుకోమని, మీరిచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎటువంటి గొడవలు ఎవరితో లేకుండా, అయా ఈ లోక సంబంధమైన ఆకర్షణలో పడకుండా, పాపము చేయకుండా, శత్రువు చేతికి చిక్కకుండా వాక్య జ్ఞానముతో ప్రతి బిడ్డను మీరే నింపమని, మీరు చూపిన కృపను దయను బట్టి మరలా కొత్త సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా బహుగా ఆశీర్వదించండి. అయా మేము నోరు తెరిచి మీ సువార్తను ప్రకటించి మా వంతులుగా మేము పాలి భాగస్థులయ్యే ధన్యత మాకును దయచేయమని యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.